బోండా ఉమా గారి ఎపిసోడు మీ అందరికీ తెలిసిన విషయమే. అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీ అందరూ తెలుసు, ముద్రగడ్డ పద్మనాభం గారు సంతాప సభలో బోండా ఉమా గారు పార్టిసిపేట్ చేశారు. సో ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇందులో అంబటి రాంబాబు ఏం మాట్లాడతారంటే, మా కులపోలు మేము కలిస్తే తప్పేంటి, చంద్రబాబుకి వచ్చిన నొప్పి ఏంటి అనేది ఒకటి మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, గతంలో తారక రత్న చనిపోయినప్పుడు విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని మంతనాలు జరిపాడు కదా. అంటే ఆడ లేని బాధ ఏడొచ్చిన బాధ ఏంటి అంటే, కమ్మ రెడ్లు కలిసినప్పుడు రాని బాధ కాపులు కలిసి మాట్లాడుకుంటే, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటే తప్పేంటి అనేది ఇక్కడ అంబటి రాంబాబు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ నేను అంబటి రాంబాబుకి ఏం చెప్తున్నానంటే, బోండా ఉమా గారు వేదిక మీదకి ఎక్కి కూర్చొని మీ వేదికను పంచుకున్నందుకు ఇక్కడ సమస్య కాదు అది. దాని గురించి అసలు ఎవరు మాట్లాడట్లా. ఎందుకంటే బోండా ఉమా గారి సంగతి మా అందరూ తెలుసు. ఆయన ఎటువంటి వ్యక్తి ఏంటనేది మాకు తెలుసు. 2019లో పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు, కీలక పాత్ర పోషించారు. అట్లాగే ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో అక్కడ రిగ్గింగ్ జరుగుతున్న సమయంలో అధిష్టానం ఆదేశిస్తే ఆయన వెళ్ళారు, అక్కడ దాడి చేయడం జరిగింది. పాపం ఆ రోజు దాడి జరిగినప్పుడు మరి ఈ కులపోళ్ళంతా ఆయన అధికారంలో ఉండటం వల్ల మరి మా కాపు కులస్తుల మీద దాడి చేయటం ఏందని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని అడగలది. సరే, అది ఒక ప్లాట్ఫామ్, దాని గురించి నేను మాట్లాడట్లా. ఇలా బోండా ఉమా గారు వేదిక మీదకి ఎక్కారనో ఆయన ఏదో ఆయన వేదిక పంచుకున్నారని తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నోటీస్ ఎందుకు ఇచ్చింది అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సంతాప సభలో ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతికి బ్రహ్మాండంగా సేవలు చేశాడు. ఆయన కాపు జాతిలో గర్వించదగిన బిడ్డ. కాపు వాళ్ళ యొక్క బలాన్ని ప్రజలకు వినిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి మాటల్ని ఎవ్వరు కూడా దాన్ని, ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి గొప్పతనం ప్రజలకు చెప్పటం అనేది బాధ్యత. సో బోండా ఉమా గారు కూడా అంతవరకు మాట్లాడి ఉంటే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆయన కొన్ని రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడారు. అదే ఇప్పుడు ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుందా. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఆయన వేదిక పంచుకున్నారనే సమస్యను ఇక్కడ ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు. ఆయన వేదిక మీద మాట్లాడినటువంటి మాటలు అది ప్రధానమైనటువంటి సమస్య. అంటే ఆయన ఏం మాట్లాడారు, 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి పాత్ర కాపులు పోషించారు. అంటే కాపులు తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం, అట్లాగే ఇంకో కొన్ని విషయాలు మాట్లాడటం. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం నాకు తెలిసినంత వరకు కూడా అధిష్టానంలో కొన్ని నిర్ణయాలు, అంటే తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని ఆలోచన చేయాల్సినటువంటి ఏంటంటే, వాస్తవానికి 2019లో కొంతమంది పనిచేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళు ఇది చేయండి అని అంటే అది చేశారు, ఇదిగో ఇది పార్టీకి అవసరం అంటే అది చేశారు. అందులో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బోండా ఉమా గారు కూడా ఉన్నారు. అది వాస్తవ విషయం. ఎందుకంటే కొన్ని విషయాలు నిజాలు మాట్లాడాలి. ఆయన కూడా కష్టపడ్డారు. పార్టీ అధిష్టానానికి అప్పట్లో విజయవాడ నుంచి కొంతమంది మాత్రమే వాయిస్ రైజ్ చేశారు. అందులో మీరు చూసుకున్నట్లయితే విజయవాడలో బోండా ఉమా గారు, అట్లాగే చింతమనేని ప్రభాకర్ గారు, ఇట్లా కొంతమంది వాయిస్ని రైజ్ చేశారు. పార్టీ అధిష్టానం ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ చేయడంలో బోండా ఉమా గారు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్స్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే అది బోండా ఉమా గారు. అది ఒప్పుకోవాల్సిన విషయం. అంటే గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన సెక్టర్ వేరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సమీకరణాల దృష్టిలో మాట్లాడాల్సి వస్తాయి. కమ్మ కులం పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి క్యాస్ట్ సమీకరణాల్లో మాట్లాడాల్సి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు సమీకరణాలు చేసేటప్పట్లో నేను ఎక్స్పెక్టేషన్, బోండా ఉమా గారు కూడా మంత్రి పదవి ఎక్స్పెక్టేషన్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే 2019-24 దగ్గర ఆయన హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఆశించడంలో తప్పేం లేదు. పార్టీ ఇప్పుడు మీరు బాగా వర్క్ చేయండి, రేపు మన గవర్నమెంట్ పవర్ వస్తే ఆ పవర్లో మీకు మంత్రి పదవి ఇస్తాను అని మామూలుగా సహజంగా జరుగుతూనే ఉంటుంది. అందులో ఇప్పుడు మీరు ముఖ్యంగా చూసుకుంటే లోకేష్ లాంటి వ్యక్తి బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఎవరైతే పార్టీకి ఎక్కువ కేసెస్ నమోదు చేసుకుంటారో, పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా రేపు అధికారంలోకి వచ్చారు ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. చాలా సందర్భాలలో ఆయన మీటింగ్లోనే చేసి ప్రభాకర్ గారు దాదాపుగా 100కు పైనే కేసులు పెట్టించుకున్నాడు. మన చింతమనేని ప్రభాకర్ మీద కేసులు ఉన్నాయి. ఇట్లా ఎవరైతే ఎక్కువ మంది సఫర్ అవుతున్నారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పారు. అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత
మరి నెక్స్ట్ మంత్రివర్గ విస్తీర్ణం వాళ్ళకి పదవులు ఇవ్వాలనుకున్నారో మరి ఇతర కారణాలు తెలియదు, కానీ ఎవరైతే అందులో బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు మంత్రి పదవులు ఆశించిన వాళ్ళు మంత్రి పదవులు రాలేదు. అందులో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో తీసుకుంటే సమీకరణాల దృష్టి కావచ్చు, మరే కారణాల వల్ల కావచ్చు, కానీ వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వటం ఇవాళ మొత్తం మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది ఎవరు బయటికి ఎలగక్కట్లేదు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో అట్లా సైలెంట్గా ఉన్నారు. కానీ వాస్తవానికైతే మాత్రం ఇది వాస్తవ విషయం. సో ఈ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న సందర్భాలలో ఎవరు బాధను ఎలా ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటిది వాళ్ళ అసహనం, ఎట్లాగైనా కొంత అసహనం ఉంటుంది కదా, ఆ ఉండే క్రమంలో ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, కానీ అది పార్టీకి అంతరంగా ఇబ్బంది కలగకూడదు. సో పార్టీ అనేది దాన్ని పొలిటికల్గా డ్యామేజ్ అవ్వకూడదు. సో కాబట్టి దాని మీద పార్టీ వివరణ అడిగింది, అంతేగాని నువ్వు వేదికను పంచుకున్నావు, లేకపోతే అంబటి రాంబాబుకి హాయ్ చెప్పావు, అంబటి రాంబాబుకి బాయ్ చెప్పావు, దీని మీద అసలు అడగల. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే కాపుల్ని తమ వైపు తిప్పుకోవాలి కాబట్టి, అవకాశం దొరికితే రాజకీయం చేయాలా అని చెప్పేసి చూసే ప్రయత్నాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. వాస్తవానికి బొండా ఉమా గారికి పార్టీలో ఒక మంచి ప్రయారిటీ ఇచ్చుంటే అది వేరేగా ఉండేది. ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి దాంట్లో కొద్దిగా అంటే మిగతా క్యాస్టర్స్లో కంటే కూడా ఒక అగ్రెసివ్గా ఉన్నటువంటి వ్యక్తి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. ఇప్పటికి కూడా ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఆయన చేయగలిగినటువంటి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి సందర్భాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటిది పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పుడు దాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి, అప్పటి నుంచి బహిరంగ వేదికల మీద మాట్లాడకూడదు అనేది పార్టీ నియమావళి. సో దాని మీద మాత్రం ఆయనకు నోటీస్ వచ్చింది. కాబట్టి చాలామంది తెలియక వేదిక పంచుకుంటే నోటీసులు వచ్చింది అని చెప్పేసి మాట్లాడటం కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకొక మాట మాట్లాడుతున్నారంటే, తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఏదైతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకుడు ఇంకెవరున్నారు చెప్పండి? ఒకటండి, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇక్కడ పార్టీ లీడింగ్ చేస్తున్న వాళ్ళు ఒకరు పోతే ఒకరు వస్తారు. సో దానికేం అధిష్టానం అంటే పార్టీ బలం మీద ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యాఖ్యలు మీరు కూడా మాట్లాడటం కరెక్ట్. అంటే ఉమా సైడ్ నుంచి కూడా వస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉమా గారు మంచి లీడరే, పవర్ఫుల్ లీడర్, దాన్ని ఎవరు వద్దనట్లేదు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లే. కానీ ఆయన లేకపోతే ఇంకెవరు ప్రాతినిధ్యం వహిస్తారనేటువంటి మాటలు మాట్లాడటం అనేది కూడా అది కొంచెం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కొంతమంది గతంలో మాట్లాడారు, ఆయన పేరు నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఆయన మాట్లాడాడు, ఆయన 2 సార్లు నేను ఎంపీగా గెలిచాను, నన్ను మించినోడు ఎవడున్నాడు, మన పార్టీ మారి ఫిరాయించితే ఏమైంది? సో నేనేమంటున్నానంటే అధిష్టానం దగ్గర తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో దాన్ని అధిష్టానం ముందు వ్యక్తపరచడంలో తప్పులేదు, దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా సహజంగానే మనం అనుకుంటాం, ఆశిస్తాం, అది జరగనప్పుడు కొంచెం అసహనం ఉంటుంది. సో దానిని ఇంటర్నల్గా మాట్లాడుకుంటే, లేకపోతే సంబంధించినటువంటి అబ్జర్వర్లో నియోజకవర్గం, లేకపోతే పార్లమెంట్ అబ్జర్వర్లో, లేకపోతే అసలు ఎందుకు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మాట్లాడేటువంటి స్వతంత్రం ఉమా గారికి ఉంది కాబట్టి అక్కడ మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ ఒక వేదిక మీదకి వచ్చి వేదిక మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అవతల పార్టీకి హైప్ ఇచ్చినట్టు అవుతుంది. అదే దాని మీద మాత్రమే ఇప్పుడు పార్టీ అభ్యంతరాలు తెలియజేస్తుంది. సో కాబట్టి ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీకు నచ్చితే నచ్చవచ్చు, నచ్చకపోతే నచ్చపోవచ్చు. దయచేసి దీని మీద అంత కాంట్రవర్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో అనేక మంది వేదికలు పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడారు? ఏదన్నా కొన్ని కార్యక్రమాలలో మీకు గతంలో విజయవాడలో జోగి రమేష్ని ఏదైతే గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణలో ఆయన్ని పిలిచారో దాని మీద పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయింది. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అటువంటి మాటలు చెప్పారు. ఎందుకంటే వేదికను పంచుకోకండి, అంతేగాని ఈరోజు మీకు పంచుకోవద్దని ఆయన ఏం చెప్పలేదు. సో దాన్ని తీసుకొచ్చి దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీకు విలువలు ఎథిక్స్ లేకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి ఒక విలువ ఎథిక్స్ ఉంది. కాబట్టి ముద్రగడ పద్మనాభానికి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయనకి కార్యక్రమం చేస్తామన్నారు. దానికి కూడా మీరు ససేమేర్ అన్నారు, దాన్ని కూడా ఒప్పుకోలేదు. మీరు రాజకీయం చేశారు అంటే ముద్రగడ పద్మనాభం మీ పార్టీలో ఉంటే మీరు అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా దాని మీద పూర్తి రైట్స్ మీకు వస్తాయా?